ఓం శ్రీ మాత్రే నమః. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం నుండి శ్రీ తలంపులమ్మ తల్లి ఆలయానికి బయలుదేరామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా సరిగ్గా నా వాచ్లో సమయం 8 అవుతుంది. పిఠాపురంలో నేను బయలుదేరేసరికి 8 అయింది. సో ఇక్కడ నుండి ఈ హైవే ఏదైతే ఉందో విశాఖపట్నం అంటే చెన్నై టు కోల్కతా మెయిన్ రహదారి, జాతీయ రహదారి ఏదైతే ఉందో దానిపైన మనం ఇప్పుడు ప్రయాణం ప్రారంభించాము. ఇది గొల్లప్రోలు టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి మనం ఈ తలుపులమ్మ తల్లి యొక్క లోవకి ప్రయాణం మొదలుపెట్టాం. ఇక్కడ కత్తిపూడి వైపుగా మన ప్రయాణం సాగుతూ ఉంది. ఇక్కడ కనిపించింది ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి అపర్ణాదేవి యొక్క ఆలయానికి దారి అన్నమాట. అది ఇది ఇప్పుడు మీరు చూస్తుంది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అద్దె గృహము. ఇదే పవన్ కళ్యాణ్ ఇల్లు అన్నమాట. అది ఇల్లు, పవన్ కళ్యాణ్ యొక్క ఇల్లు, కార్యాలయం అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ చేబ్రోల్లో వెలిసినటువంటి శ్రీ సత్తమ్మ తల్లి చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి. ఇక్కడ కూడా విశేషంగా భక్తులు ఇక్కడికి పర్వదినాల్లో, సెలవు దినాలలో ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇలాగా ఈ బ్రిడ్జ్ కింద నుంచి కనుక వెళ్తే మనకి రాజమండ్రి కనెక్ట్ అవుతుందన్నమాట. ఇదిగో ఇది అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానానికి వెళ్ళే దారి. ఆ ఆర్చ్ గుండా మనం లోపలికి వెళ్తే ఆ ముఖద్వారం, అన్నవరం దేవస్థానంకి సంబంధించి మనం ముఖద్వారం చూస్తున్నాం. ఆ ముఖద్వారం దాటుకుని మనం ముందుకు కొనసాగుతున్నాం. చూసారుగా, అదే రత్నగిరి కొండ. అగో అక్కడ కనిపిస్తుంది అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య దేవాలయం. ఇది రోడ్డు మార్గం చాలా చాలా బాగుంటుందన్నమాట. అంటే వేసవికాలం ఎండ అనేది పక్కన పెడితే సామాన్యమైన రోజుల్లో క్లైమేట్ కనుక మనకి చక్కగా చల్లగా ఉన్నప్పుడు చూస్తే మాత్రం ఇది చాలా ఆహ్లాదకరమైన ప్రయాణం అనే చెప్పాలి. ఇదంతా ఇప్పుడు మనం అన్నవరం దాటుతూ ఉన్నాము. అంటే అన్నవరం దగ్గర నుంచి కూడా మనకి ఈ కొండలు, ఈ వాగులు, అలాగే చుట్టుపక్కల ఒక ఏజెన్సీ ప్రాంతం కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా సుందరమైనటువంటి రహదారి. ఇక్కడ మార్గ మధ్యంలో చక్కగా మామిడి పళ్ళు చాలా బాగా అమ్ముతూ ఉంటారు. మామిడి పళ్ళు చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంటాయి. వీలైతే మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మామిడి పళ్ళు తీసుకెళ్ళి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ మామిడి పళ్ళు మాత్రం చాలా బాగుంటాయి. నేను కూడా ఒక మామిడి పళ్ళు తీసుకున్నాను. ఈ మన ప్రయాణం అమ్మవారి దర్శనం ఎప్పుడా అని ఆతృతగా ముందుకు సాగుతూ ఉంది. ఇదిగో రానే వచ్చేసింది ఆ శుభగడియ. ఇక్కడ నుండి అంటే ఈ హైవే దగ్గర నుంచి మనం ఈ లోపలికి ఈ ఆర్చ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్చ్ మనకి హైవే నుంచి లెఫ్ట్లో కనిపిస్తుంది. తుని దరిదాపుల్లో శ్రీ తలుపులమ్మవారి ముఖద్వారము అని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడ నుండి అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇలా వ్యాన్లు, బస్సులు, ఇలా ఏ వాహనాలు కనబడితే ఆ వాహనాలపైన ఈ అమ్మవారి ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా అంటే ఇది ప్రత్యేకించి యాత్రలో గొప్పతనం ఏంటంటే అందరూ కూడా ఒక సామూహికంగా వచ్చి దర్శనం చేసుకునేటువంటి ఏ యాత్ర కన్నా దాదాపు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన కుటుంబం లేదంటే మన సింగిల్గానో లేకపోతే 2-3 ఇల్లు వస్తూ ఉంటాం. ఇది లోవకొత్తూరు అనేటువంటి గ్రామంలో ఇది ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలయానికి వెళ్ళే దారిని మనకి బోర్డు సూచిస్తూ ఉంది. ఇక్కడ కోళ్ళు, మేకలు అన్నీ ఇక్కడే మనకి అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం వాడుకలో తలుపులమ్మ తల్లి లోగా అభివర్ణించినప్పటికీ అమ్మవారి యొక్క అసలు పేరు తలంపులమ్మ తల్లి. మనసులో తలంచుకున్నంత మాత్రం చేత అమ్మవారు కటాక్షించే అమ్మవారు కనుక తలంపులమ్మ తల్లి అని అమ్మవారి యొక్క నామం అన్నమాట. అలాగే తీగకొండ, దారకొండ అనేటువంటి 2 కొండల యొక్క మధ్యలో ఏర్పడిన లోయలో ఈ అమ్మవారు ఉంది కాబట్టి లోయ అని, లోయ కాస్త ఇప్పుడు వాడుక భాషలో లోవగా మారిందని మనం గమనించాలి.
అమ్మవారి యొక్క పేరు తలంపులమ్మ తల్లి లోయ. అది ఇప్పుడు తలుపులమ్మ తల్లి లోవగా మారిందనమాట. ఇప్పుడు మనం వెళ్తుంది కొండపైకి వెళ్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే కొత్తగా ఏదైనా వాహనం కొన్నారా, లేదా కొత్తగా ఏదైనా గృహాన్ని నిర్మించినా, లేదా కొత్తగా ఏదైనా ఒక శుభకార్యాన్ని తలపెట్టినా ఖచ్చితంగా ఈ తలంపులమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకునే కానీ కార్యక్రమాన్ని ప్రారంభించరు. చూస్తున్నారుగా, ఇప్పుడు సమయం 9:30 అయింది. మనం 8 గంటలకు బయలుదేరాం. అంటే గంటన్నర సమయం పట్టిందనమాట. మనం ఈ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఈ తలుపులమ్మ తల్లి ఆలయానికి సంబంధించి ఆర్చర్ అనమాట. ఇక్కడ నుంచే భక్తులకి నడక మార్గంలో ఇటు వెళ్తారు. అలాగే ఇటువైపు నుంచి వెళ్తే కనుక ఈ రోడ్డు మార్గం ద్వారాగా అమ్మవారి టెంపుల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం, అలాగే ఇది మెట్ల మార్గం అనమాట. మనం ఇప్పుడు మెట్ల మార్గం గుండా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ఆలయంకి రోడ్డు మార్గం. ఇప్పుడు మీరు చూస్తుంది ఆలయంలో అమ్మవారిని చేరుకోవడానికి ఉన్న మెట్ల మార్గం అనమాట. ఈ మెట్ల మార్గం ద్వారాగా భక్తులు, కాలినడకన వెళ్ళే భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారాగా చేరుకుంటారు. అలాగే నడవలేని వాళ్ళు రోడ్డు మార్గం ద్వారాగా కూడా కొండపైకి చేరుకోవచ్చు. ఇక్కడ మన విజయవాడ శ్రీ కనకదుర్గా దేవి ఆలయానికి ఎలాగైతే రాజగోపురం ఉంటుందో అలా ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇలా మీరు చూస్తున్నట్టుగా ఇది నేను గ్రాఫిక్ చేసి చూపిస్తున్నాను. ఈ రకంగా ఒక పెద్ద గాలి గోపురాన్ని నిర్మించబోతున్నారు. ప్రధాన ఆలయంలో అయితే జంతు బలులు నిషిద్ధం. ఇక్కడ శీఘ్ర దర్శనానికి 100 రూపాయలు, విశిష్ట దర్శనానికి 50 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 20 రూపాయలుగా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ కుమారుడైనటువంటి గణపతి మనకు దర్శనం ఇస్తున్నాడు. చూసారా, ఇది ఇక్కడ కోలాహలంగా వెలిసినటువంటి షాపులు అనమాట. ఇక్కడ అమ్మవారి తావెత్తులు, తర్వాత అమ్మవారికి సంబంధించినవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా చిన్న తీర్థం, పెద్ద తీర్థం అనేటువంటి 2 విభాగాలుగా ఈ యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ కొండ కింద దిగువ భాగంలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ దిగువ భాగంలోనే జంతుబలులు అనేటువంటివి, ఇక్కడ ఆలయం జంతుబలులు నిషేధించింది. కానీ ఆలయంలో మొక్కుకున్నటువంటి భక్తులు అక్కడ కింద జంతుబలిని ఇస్తూ ఉంటారు. ఇది ఆలయం ముఖ ప్రాంగణం మనం చూస్తున్నాము. ప్రధాన ఆలయం అనమాట. అదిగో అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలముటమ్మ. प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकारवासिनी. అచంచలమైన భక్తి శ్రద్ధలతో మనస్సులో తలంచుకున్నంత మాత్రము చేత కదలి వచ్చి మన యొక్క కామితాలను తీర్చే పసిడి తల్లి, బంగారు తల్లి శ్రీ తలంపులమ్మ తల్లి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని కన్నులారా దర్శించి తరించండి. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణాన్ని, శాస్త్ర విధానాన్ని ఆలయ ప్రధాన అర్చక స్వాముల వారి యొక్క మాటల్లో విని తెలుసుకుందాం. ఓం చతుర్భుజే చంద్రకళావతం స్వయకుచోన్నత కుంకుమరాగచోణే కుండ్రక్షపాసం కుశపుష్పబాణ హస్తే నమస్తే శ్రీ జగదేకమాత శ్రీ తలుపులమ్మ పరాదేవ నమధ్యయామి. శ్రీ 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 తలుపమ్మవారి దేవస్థానం, కాకినాడ జిల్లా తిరుమండలం లోవ. అమ్మవారి పేరు తలంపులమ్మ. అసలు అమ్మవారి పేరు తలంపులమ్మ. తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే, సుమారు అమ్మవారి ఇక్కడ వెలిసి ఒక 300 సంవత్సరాలకి పూర్వం. ఈ 300 సంవత్సరాలకి పూర్వం అని చెప్పడానికి ఆధారం కూడా ఈ ప్రాంతంలో అమ్మవారి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఒక 300 సంవత్సరాల నుంచి ఇక్కడ కల్పులరావు, లావరాజు ఇటువంటి పేర్లతో పిలువబడుతున్నారు. కనుక 300 సంవత్సరాల పూర్వమే ఉంటుంటారని ఇక్కడ భక్తులకు విశ్వాసం. అలాగే ఈ ప్రాంతంలో అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యేకంగా ఈ కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు.
అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. అప్పట్లో కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏరియాను పరిపించే రాజావారి కల్లోకి వెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో సెలైపోయాను. ఈ లోయ అంటే ఈ స్థలానికి ఇప్పుడు లోయ అంటాం కదా, లోయలో నేను సెలైపోయాను. మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి జాతస్థలంగా మారుతుంది. భక్తులు దాత చేసిన గంగ కూడా పుడుతుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వెళుతుంది అనేది మానమాతలు ఎవరికీ తెలియదు. మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నాడు నవధాన్యాలు పాలనలో వేసి నా పాదాల దగ్గర ఉంచి 5 రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజల బాగా మొలకలు వస్తా పంటలు బాగా పండుతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విజయాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చి చేస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే ఆ రాజావారు మీరు వస్తే లాస్ట్లో లావుకొత్తున్న గ్రామ ప్రజలను తీసుకొని చైత్ర బహుళ విజయనగరం వచ్చారట. వచ్చేసరికి కింద ఉన్న 3 విగ్రహాలు తెలుస్తున్నాయట. అమ్మవారి సేవా కార్యక్రమం చెప్తే గంగ పుట్టింది. ఆ గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు ఒక్కొక్క ఆదివారం నాడు మాకు 30,000 40,000 మంది భక్తులు ఇస్తుంటారు, సరిపోతుంది. అలాగే సోమ శనివారాల్లో 2-3 వేల మంది భక్తులు వస్తారు, ఆ రోజు కూడా సరిపోతుంది. అంటే ఎక్కువ వచ్చిన రోజున చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజున మిగిలి కిందకెళ్ళి వ్యవసాయాలు ఉపయోగపడడం కానీ ఏమీ జరుగుతుంది. భక్తుల సంఖ్యను బట్టి జీవితారాలు అమ్మవారు పంపుతూనే ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ వెళ్తుందో మాకు కూడా తెలియదు. కనుక టోటల్గా అమ్మవారికి భక్తులు ఎవరెవరో స్థితికి సంబంధించిన కోరిక వాళ్ళు ఒక్కసారి అమ్మని దర్శించుకుని కోరుకుని వెళ్ళినట్లయితే ఆ కోరికలు నెరవేరి మళ్ళీ రావడం జరుగుతుంది. అయినా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏమిటంటే ప్రతి ఉదయం 5 గంటలు తెరిచి అమ్మవారి సేవాకారంలో 1 గంట దేవతార్చన చేసి 6 గంటలు దర్శనమిస్తాము. అలాగే 8 గంటలకే బాలభోగం, 12 గంటల మహానివేదన, 4 గంటలకి అవసర నివేదన, సాయంత్రం మళ్ళీ కొబ్బరికాయ పెడతాం, నివేదన పెట్టి 6 గంటలు మళ్ళీ బంద్ చేస్తాం. ఇలాగే ఇవి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాలాభిషేకము, చండీ హోమం జరుగుతుంది. అలాగే విశేషంగా కార్తీక మాసంలో కార్తీక మాసంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో విపరీతమైన జనం వస్తారు అమ్మవారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ అమ్మవారిని దర్శించుకుంటారో గ్రామదేవతలు పవర్ఫుల్గా ఉంటారు. ఆ సమయంలో దర్శించితే ఎముడి భార్య నుంచి కూడా తప్పించుకోగలరు అని చెప్పేసి పురాణ భాష ఉంది. అందుచేత ఆషాఢ మాసంలో విరివిగా వస్తారు. అంతేకాకుండా రైతులకి తొలగించిన తర్వాత పంటలన్నీ బాగా పండి కూరగాయలు పట్టుకొచ్చి అమ్మవారి బలమైన శక్తిగా తయారు చేసి కూరగాయలు అందుకు ఆషాఢ మాసం విడిగా రైతులందరూ వస్తారు. అలాగే దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆషాఢ మాసంలో ఒక్కొక్క ఆదివారం నాడు ఒక్కొక్క కార్యక్రమం. మొదటి ఆదివారం పూలంకరణ, తర్వాత ఆదివారం కుంకుమార్చన, తర్వాత కూరగాయలతో, ఆ తర్వాత సహస్రఘటాభిషేకం. ఇవన్నీ అంటే అక్కడ ఉన్న సందర్భానుసారంగా మేము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. టోటల్గా ఈ అమ్మవారికి 2 జిల్లాలే కంటే ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చి విడిగా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి కృపాతులై వెళ్తూ ఉంటారు. ఒక భక్తుడు అమ్మవారిని దర్శించుకుని వెళ్ళి ఏమని మొక్కున్నాడు, నేను ఫారెన్ వెళ్తే అమ్మ మళ్ళీ నేను వచ్చి దర్శించుకుంటానని చెప్పేసి మొక్కుని ఆయన అక్కడి నుంచి ఫారెన్ నుంచి చీర పంపించాడు అమ్మవారికి. అలా ఫ్రెండ్కి పంపించి ఆ చీరని పట్టుకెళ్ళి అమ్మవారి గుళ్ళో విడిచిపెట్టమని చెప్పాడు. చెప్తే ఆ భక్తుడు ఏం చేశాడంటే ఇక్కడ దేవాలయాలు రాబోతున్న 2 రకాలండి. చీర పట్టి వదిలేస్తే విడిచిపెట్టవచ్చు, లేదు అనుకుంటే కనుక టిక్కెట్ తీసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. టిక్కెట్ ఉంటే టిక్కెట్ తీసుకోమని అడిగితే టిక్కెట్ తీస్తే పట్టుకెళ్ళిపోవచ్చు ఏంటంటే టిక్కెట్ తీసుకున్నాడు, వచ్చాడు. అతని ఇంట్లో 15 రోజులు ఉందంట ఆ చీర. కానీ అతను ఒక స్టిక్కర్ అంటించాడు. నా చేతి తగిలింది. అయిన తర్వాత చీర పెట్టేసి ఇచ్చేసాను. ఆ భక్తుడు వచ్చి అడిగాడు, నాకు చీర ఇచ్చేయండి అని. ఈ చీర విడిచిపెట్టి నాన్న మరికి కడతాము ఉన్నాను. లేదంటే నేను పట్టుకెళ్ళిపోతాను, టిక్కెట్ తెచ్చాను. ఇదిగా ఇక్కడ సమస్య ఏం కాదు, మీరు పట్టుకెళ్ళిపోతాను భక్తులు ఇచ్చేస్తాము, కాకపోతే ఇది ఉంచేసి చీరను ఇక్కడ అన్నాను. ఏంటంటే డిమాండ్ చేస్తున్నారు అన్న. మా దేవాలయంలో ఇటువంటి పదవి ఉపయోగించకూడదు. సరే పట్టుకెళ్ళిపోన్నాను. ఇది జరిగింది 10 గంటల టైంలో. 4 గంటలు అట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వచ్చి కంగారుగా వచ్చి అయ్యా చీర విడిచిపెట్టిదే తీసుకెళ్ళించాను. అదే ఏం జరిగింది, నాకు అంతసేపు అడిగిన ఇవ్వలేదు కదా మీరు అన్నా. అంటే లేదండి మా ఫ్రెండ్ ఎలా మొక్కున్నాడట, నేను టిక్కెట్ తీసుకుంటూ ఉంచేసుకోవద్దు అనేటువంటి తప్పుడు ఆలోచనతో నేను పట్టుకెళ్ళిపోతాను అనుకున్నాను. మరి పుట్టికి ఏమైందంటే భోజనం చేసి కూర్చొని పడిపోయానండి. అక్కడ వాళ్ళు అన్నారు ఎలా మొక్కుంటే అలా చేయాలని చెప్పారు, అందుకు ఇలా మొక్కున్నాను. ఇదిగో నాన్న అప్పటికి అతను లేదు, ఇదిగో స్టిక్కర్ ఇక్కడ వచ్చేయడానికి కారణం ఇదిగో అని చూపించాను. ఒకటి వెస్ట్ గోదావరి అయిన ఒక ఆయన ఇక్కడికి వచ్చి
డిపార్ట్మెంట్లో పనిచేసేవాడండి, పంచాయతీరాజ్లో. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో పరిచయం అయ్యాక ఆ చుట్టాల పట్టాలందరూ తీసుకురావడం ఇన్ని జరుగుతుంటాయి. ఎప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. వాళ్ళు కొత్తగా కారు కొనుక్కొని, ఇది ఫ్యాక్ట్ అనమాట, కారు కొనుక్కొని ఇక్కడ నీసు దేవాలయం కదా, ముందు అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ వద్దామని చెప్పేసి వెళ్తే నుంచి మా టెంపుల్కి వచ్చి దాడికి కారు అయిపోయింది. కొత్త కారు ఆగిపోతే మెకానిక్ తీసుకొచ్చారు పని వాళ్ళది. మెకానిక్ ఏం చెప్పాడట, కంప్లైంట్ అయితే ఏం లేదమ్మా, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు. ఆయన తర్వాత ఆ భార్య ఉన్నదంటే, ఏమంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాం ముందు, ఇక్కడికి అనుకున్నాం కదా అని చెప్పేసి చెప్తే, ఆవిడ అమ్మ నిజమే మనం మర్చిపోయాము అని చెప్పేసి, అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకోని స్టార్ట్ అయిందట. అలాగే మా పక్కనే పాయకురావుపేట, భర్తతో ఏదో తేడా వచ్చి చనిపోతారని చెప్పి ఇక్కడికి వచ్చేస్తే, ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు గద్దెల సౌండ్ వినిపించి చచ్చిపోతారని వచ్చిన ఆవిడ భయపడి పరిగెత్తి కిందకు వస్తే కింద గోర్కాస్ పెట్టుకున్నారు. మా గోర్కాస్ పట్టుకుంటే ఉదయం లేచి వాళ్ళ కౌరు పెట్టి ఇవి నాకు అప్పు చెప్పు, మీకు వాళ్ళకే కాదు మీకు కూడా ఒక సూచన చెప్తున్నాను. అమ్మవారు, మీరు అమ్మవారు నాకు స్వప్నంలో రావాలని మనసు పెట్టి మీరు ఉంటే కనుక ఎర్ర చీర కట్టుకుని గాజులు కట్టుకుని ఒక పాపల లంగావాణి పాపలకు వచ్చి మీకు స్వప్నంలో దర్శనిస్తారు. అలాగే మా స్కూల్లో జడ్జిగా పనిచేసి జడ్జి గారు కూడా నాకు అమ్మవారు రాత్రులు వచ్చి నాకు ఇలా అంటే ఏ రూపంలో వస్తారో నేను చెప్పాను, ఆ రూపంలో వస్తానని ఆవిడ ముందు చెప్పారు. అమ్మ అలాగే వస్తారని చెప్పి ఇలాగా అమ్మవారు కూడా జాగ్రత్తగా చూస్తే ఒక స్త్రీమూర్తి, ఒక రూపం అంటే అమ్మవారులో స్త్రీమూర్తి నవ్వుతూ మాట్లాడినట్టుగా ఉంటారు అమ్మవారు శాంతమూర్తి. అలా ఈ కార్యక్రమాల్లో జరుగుతుంటాయి. అలాగే ఈ మధ్య విశ్వనాథరాజు గారిని మాకు ఈవో గారు వచ్చారు. వచ్చి మా జీవితంలో మేము 35 సంవత్సరాలు సర్వీస్ చేశాం, కానీ ఇంత అద్భుతమైన గుడి కడతామని కానీ అందులో పనిచేస్తామని కానీ మేము ఎప్పుడు అనుకోలేదు. ఈ దేవాలయంలో పనిచేయడం కూడా అదృష్టంగా భావిస్తే మళ్ళీ జన్మంటే ఇందులోనే పనిచేయాలని కోరుకుంటూ అంతా ఇప్పుడు మనం చూస్తుందంతా ఇక్కడ ఇదంతా కూడా చూసారా, ఎన్ని వెహికల్స్, ఎంత మంది భక్తులు. ఇక్కడ ఆదివారం వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదన్నమాట. సో ఇక్కడికి విపరీతంగా భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే అమ్మవారికి సంబంధించి మొక్కుకున్నటువంటి మేకపోతులను అలాగే కోళ్లను ఇక్కడే బలిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధం లేకుండా, అంటే దేవస్థానంలో అయితే జంతువులు అయితే నిషిద్ధం చేశారు, కానీ ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు అనేసరికి అది కూడా గ్రామ దేవత అని, అందులో వనదేవత అయ్యేసరికి ఎక్కువ శాతం ఈ బలి అనేటువంటి కార్యక్రమం ఇంకా అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ కాటేజెస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంపరీ కాటేజెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే ఇలా చూస్తే ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి కాటేజెస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన కాటేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడే అందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ వండుకుని తిని సాయంత్రం వరకు ఇక్కడ ఉండి అప్పుడు సాయంత్రం వెళ్ళిపోతా ఇక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు మళ్ళీ తిరిగి ప్రయాణం జరుగుతారనమాట. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఎక్కడ ఎంత క్రౌడ్ కూడా సాయంత్రం 6 దాటి చీకటి పడిందంటే మాత్రం ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు. ఎందుకంటే అమ్మవారు స్వయంగా ఇక్కడ సంచరిస్తారు అనేటువంటిది ఇక్కడ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సో అందుచేత అన్నమాట సాయంత్రం చీకటి పడిందంటే అందరు భక్తులు కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకునే ప్రయత్నం చేస్తారనమాట. నా పేరు సుబ్రహ్మణ్యం, తూర్పు కాకినాడ డిస్ట్రిక్ట్ సామర్లకోట నుంచి వచ్చానండి. సో మేము ప్రతి సంవత్సరం తలుపులమ్మ అమ్మవారి గుడికి రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. సో లాస్ట్ 1 year నుంచి కూడా గుడి పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పేసి కింద మూలవిరాట్ని కాకుండా ఉత్సవ విగ్రహాన్ని పెట్టి వీళ్ళు పూజలు చేశారండి. సో మాకు కూడా చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే ఇంత దూరం నుంచి వచ్చిన తర్వాత అమ్మవారిని నిజరూప దర్శనం చూడకుండా విగ్రహం మాత్రమే చూసి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. సో మేము చాలా సార్లు వీళ్ళకి రిక్వెస్ట్ చేసాం, ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా గుడి పునర్నిర్మాణం జరగాలని చెప్పేసి. సో ఈ ఇయర్ వచ్చేటప్పటికల్లా సో గుడి అంతా చాలా కట్టడంలో ఉన్నా కూడా సో దర్శనాన్ని ఇవ్వడం అయితే జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. సో మరొకసారి ఈ గుడి కమిటీ ఆలయం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మీ ఛానల్ ద్వారా అమ్మవారికి నిజ దర్శనం ఆలయం ఓపెన్ అయిందని చాలా మందికి తెలియదండి. సో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అమ్మలగన్నమ్మ ముగురమ్మన మూల కుటుంబ చాలా పెద్దమ్మ అంటూ ఎంతో మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటి తలుపులమ్మ తల్లి అంటే తలుపులమ్మ తల్లి అంటారు. అది ఆనాటి కాలంలో నోరు తిరగ అలాగైంది, కానీ ఇప్పుడు అసలు అమ్మవారు అసలు పేరు వచ్చింది తలుపులమ్మ తల్లిగా ఈ అమ్మవారు ఇక్కడ వెలయడం జరిగింది. అమ్మవారి యొక్క మహిమల గురించి మీరు గురువు గారు చెప్పిన మాటల్లో వెళ్ళి ఉన్నారు. మీ అందరికీ కూడా మన వేగన్ న్యూస్ అలాగే శ్రీ కుక్కుదేశ్వర భక్తి ఛానల్లో అలాగే మన పిఠాపురం లోకల్ ఛానల్ తరఫున
మీ అందరికీ కూడా ఈ తలుపులమ్మ తల్లి యొక్క దివ్య దర్శనాన్ని చేసే ప్రయత్నం చేయించాము. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని సేవించుకుని ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి, ఎటువంటి విశేషాలు జరుగుతాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తప్పకుండా మీ యొక్క ఇక్కడికి వచ్చి ఆలయం దర్శించుకునే ప్రయత్నం చేయండి. మరొక క్షేత్ర దర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. ఈ తలంపులమ్మ లోవ చేరుకోవటానికి రాష్ట్ర నలుమూలల నుండి సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని వరకు రైలు లేదా రోడ్డు మార్గాలలో చేరుకుని అక్కడి నుండి అతి సునాయాసంగా లోవకు చేరుకోవచ్చు.